వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిశా పిల్ల. సో ఇవాళ నేను కర్రీ చేయబోతున్నా, అదే ప్రాన్స్ అండ్ బెండకాయ పులుసు. సో ఎలా చేయాలో చూపించబోతున్నా. సో లెట్స్ గో. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి. ఉల్లిపాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర పౌడర్. సో మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ. సో ఇవన్నీ వేసుకోవచ్చు. అదే మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, లేకపోతే ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని మళ్ళీ హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. సో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేయాలి. సో నేను పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి బెండకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ప్రాన్స్, ఇంకా చింతకాయ కావాలి, చింతపండు కావాలి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకోవాలి. సో వెలిగించేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. సో ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలి. సో ప్రాన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు గిన్నె తీసుకోవాలి. సో ప్రాన్స్ పక్కన పెట్టేసుకుంటున్నాం కదా, అదే గిన్నెలో మనం ఆయిల్ పోసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ముందు మనం వేసుకోవచ్చు పచ్చిమిర్చి. సో వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవచ్చు. సో ఇది పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ది, ఇప్పుడు అది వేసుకోవచ్చు. సో వేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు చింతపండుని కొన్ని వాటర్లో నానబెట్టేసుకోవచ్చు. సో కొన్ని వాటర్లో నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మనం పసుపు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మసాలా వేసుకోవచ్చు. కొంచెమే వేసుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు కలిపేసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఆనియన్ మంచిగా వేగిపోయింది. సో ఇప్పుడు మనం బెండకాయలు ఇంకా ప్రాన్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాన్స్ వేసుకోవచ్చు. సో ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి. ముందు కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు 5 minutes మూత పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనం ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మూత తీసుకోవచ్చు. సో మంచిగా వేగిపోయింది. సో ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం. సో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. 2 spoons ఉప్పు.
సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు కూర ఎలా ఉందో. చూడండి ఎంత బాగా రెడ్గా వచ్చిందో. సో ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవచ్చు. సో ఉన్నాం కదా, ఒకసారి కలిపేసుకోవచ్చు. సో చింతపండు రసం పోసుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో. సో దీన్ని 15 to 20 minutes కుక్ అవుతానికి ఉంచేయాలి. దాని తర్వాత చూద్దాం. సో ఒకసారి కూర చూసుకోవచ్చు. సో కూర అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆయిల్ అంతా తేలిపోయింది. చూడొచ్చు ఎంత టేస్టీగా ఉంది. సో మన బెండకాయ ఇంకా ప్రాన్స్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తేనే నోరు ఊడిపోతుంది. మీరు కూడా ఒకసారి దీంట్లో ట్రై చేయండి. అదే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. ఇంకా కామెంట్ కూడా చేయండి అదే మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.